హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను పూజ అయిపోయిన తర్వాత మామూలుగా విడి పువ్వులు పెట్టాననమాట. ఆ తర్వాత పూలు కాస్త ఎక్కువ ఉన్నాయి కదా అని ఈ విధంగా దండ అయితే తయారు చేస్తున్నానండి. దండ ఈ విధంగా వచ్చిందండి. సరిగ్గా రాలేదనమాట. అవి కాడలు ఊడిపోతూ ఉన్నాయి. అలాగే నేను మాల కట్టాను. పూజ అయిపోయిన తర్వాత ఈరోజు నేనైతే కొర్ర దోశ చేశానండి టిఫిన్ కోసం. కొర్ర దోశ చేశాననమాట. 2 కప్పుల కొర్రలు వేసి అలాగే 1 కప్పు మినపగుళ్ళు వేసానండి. నేను కొంచెం మినపగుళ్ళు ఎక్కువ వేస్తానండి ఇంట్లోకి. ఎందుకంటే మెత్త మెత్తగా ఉంటే తినటానికి బాగుంటాయి అన్నమాట. మరీ ఎక్కువ కొర్రలు ఉంటే ఏంటంటే ఒక్కొక్కసారి అరగవన్నమాట. అందుకని కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకొని కొర్రలు అనేవి కొంచెం తక్కువ వేసి చేస్తానండి. మెత్తగా వస్తాయి దోశలు, చాలా బాగుంటాయండి. చక్కగా చట్నీ నంచుకొని ఏదైనా అల్లం చట్నీ కానీ మామూలు చట్నీ కానీ లేదంటే ఉల్లిపాయ చట్నీ కానీ బాగుంటుందన్నమాట. కొంచెం మెత్తగా రావాలని చూశారు కదా, మెత్తగా తీసి పక్కన పెట్టాను అనమాట దోశ. తర్వాత కొంచెం వాటర్ వేసేసి తుడిచేసి మళ్ళీ వేస్తున్నాను. ఈ స్టిక్ అనేది కొంచెం రబ్ చేసుకున్నాం అనుకోండి, స్టిక్ తోటి చాలా బాగా వస్తాయి అన్నమాట దోశలు, చక్కగా వస్తాయండి. కొంచెం మినప్పిండి వేశాను కదండి, అందుకని కొంచెం లావు వస్తున్నాయి అన్నమాట. ఎక్కువ మినప్పిండి వేశాను నేను, కొంచెం మాకు మెత్తగా కావాలి అని. ఆ తర్వాత మధ్యాహ్నానికి నేను గుత్తి వంకాయ కర్రీ చేశానండి. వంకాయలన్నీ కొంచెం పసుపు వేసి కొంచెం ఉప్పు వేసేసి ఇలాగ వాటర్లో వేసాను అనమాట. ఆ తర్వాత కడుగుతాను. వాటర్లో వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు అలా ఉంచుతానండి, ఉప్పు వేసేసి అలా ఉంచి ఆ తర్వాత కడిగి ఇప్పుడైతే నేను స్టఫింగ్ కోసం ఇలాగా అంటే గుత్తి వంకాయలో పెడతాం కదండి, స్టఫింగ్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట. నువ్వులు వేసాను, కొంచెం మినప్పప్పు, కొంచెం నువ్వులు, కొంచెం జీడిపప్పు అన్నమాట. అందులోనే కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసి ఫ్రై చేస్తానండి. కొన్ని ఎండుమిరగాయలు కూడా వేస్తాను. గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి, బాగా నల్లగా అవ్వనివ్వకూడదు అనమాట. ఈ ఎండుమిరగాయలు ఏంటంటే కొంచెం కారం ఎక్కువ ఉన్నాయండి. ఇవి తేజ మిరగాయలు ఏవో అంటారంట, కారం ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ మిరగాయలు అయితే. ఇలాగ ఎండుమిర్చి కూడా వేసేసి చక్కగా ఫ్రై చేశానండి. ఇదంతా చల్లగా అవ్వాలండి. అందులో చిన్న అల్లం ముక్క కూడా నేను కట్ చేసి పెట్టాను. అలాగే ఒక ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ కూడా కట్ చేసి రెడీగా పెట్టాను అనమాట. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బాగా చల్లగా అవ్వాలి. చల్లగా అయిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట. నువ్వులు వేసాను, అలాగే జీడిపప్పు కూడా వేసానండి. జీలకర్ర కూడా వేసాను అనమాట, ఒక స్పూను. ఇంకా ధనియాలు వేయలేదండి. ధనియాలు వేస్తే ఇందులో వేరే ఫ్లేవర్ అనేది వస్తుంది, అందుకే నేను ధనియాలు అయితే యాడ్ చేయనండి ఇందులో. వంకాయ కర్రీలో జీలకర్ర వేసుకుంటే సరిపోతుందండి, అలానే చేస్తున్నాను నేను. ఎప్పుడు చేసినా కూడా ధనియాలు అయితే వేయను. కొందరు ధనియాలు కూడా వేస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ ఇందులో ధనియాలు అనేవి బాగోదన్నమాట. ఎందుకు ఆ ఫ్లేవరు మాకు నచ్చదు. ఇలా చేస్తే మాత్రం భలే కమ్మగా ఉంటుందండి వంకాయ కర్రీ, చాలా బాగుంటుందన్నమాట. అందులో చిన్న అల్లం ముక్క కూడా వేసాను. అంటే స్టఫింగ్కి సరిపడానే ఉప్పు వేసానండి. మళ్ళీ వంకాయలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు, అంటే ఆ వంకాయలకి సరిపడా ఉప్పు వేస్తానండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఇది గానుగ నుంచి తెచ్చామండి ఆయిలు, కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. వంకాయ కర్రీకి ఎక్కువ కావాలి అనుకుంటాం కదా, ఏం అవసరం లేదు. కొంచెం దగ్గరుండి ఇలా కలుపుకుంటే తక్కువ ఆయిల్తోనే చక్కగా చేసుకోవచ్చు. కొంచెం మినపప్పు వేసానండి, అంటే అవి పొట్టు మినపప్పు అనమాట. మినపప్పు అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకండి. కర్రీ కొంచెమే కాబట్టి ఎక్కువ వేయట్లేదు, కొంచెం కొంచెం ఒక అర స్పూన్ అంత ఉంటాయి అన్నమాట, తక్కువగా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు కట్ చేసి ఇందులో వేస్తానండి. కడిగి తీసుకొచ్చాను. ఎలా అంటే ముందే వంకాయలన్నీ కోసి పెట్టుకున్నాం అనుకోండి, కూర అనేది కొంచెం చేదులాగా అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఇలాగా ఫ్రై చేసేటప్పుడే ఇందులో వేస్తున్నాను అనమాట, బాండీలో. ఇలా కోసుకొని వేసేసుకోవచ్చు. ముందే కట్ చేసామనుకోండి, చెప్తున్నాను కదా, కొంచెం ఏదో కండ్రెక్కినట్టు అయిపోతాయి. కర్రీ అనేది టేస్ట్ రాదండి ఎక్కువ. ఇలా వేసుకుంటేనే కర్రీ చాలా బాగుంటుందన్నమాట. అందుకని అన్నీ ఇలా కట్ చేసి వేస్తున్నాను. ఇదిగో అంకుల్ గారికి ఇచ్చాను అనమాట, స్టఫింగ్ అనేది మిక్సీ పట్టండి అని తీసుకొచ్చారు. ఇవన్నీ వేసిన తర్వాత వంకాయలు కొంచెం సేపు ఫ్రై అవ్వాలండి.
చక్కగా వంకాయలు కొయ్యడం లేట్ అవుతుందని అనుకుంటాం, కానీ ముందు కోసి పెట్టుకోకుండా ఇలా చేసుకుంటే కమ్మగా ఉంటుందన్నమాట. కూర చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసేసుకొని ఒక్కసారి అలా మూత పెడతానండి. మూత పెడితే చక్కగా మగ్గిపోతాయి. లేత వంకాయలు అయితే బాగుంటాయండి. లోపల ఎక్కువ గింజలు లావు లావుగా ఉంటాయి చూసారా, అవి వేసామంటే కర్రీ కూడా అంత టేస్ట్ ఉండదన్నమాట. తొందరగా ఉడకవు మళ్ళీ పైగా. అలా ఒక ఇబ్బంది కూడా ఉంటుందన్నమాట. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసాను, అంటే ఈ వంకాయలకు సరిపడా వేసానండి. ఇందులోనే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. మనకి కలర్ బాగుంటుంది ఇలా వేసుకుంటే, అదేం కారంగా ఉండదు. కానీ ఇంకా మిక్సీ పట్టేసింది స్టఫింగ్ పెడతాం కదండి, అదంతా నేను స్టఫింగ్ పెట్టకుండా ఇలా వేస్తున్నాను అనమాట. అయినా కూడా మనము ఉడికిస్తాం కదా, వాటి లోపలికి కూడా వెళ్తుంది. వంకాయలు బాగానే ఉడుకుతాయండి, అందుకని ఇలా చేస్తున్నాను. ఒక్కొక్కసారి స్టఫింగ్ దాంట్లో పెట్టి కూడా చేస్తుంటాను అనమాట ఒక్కొక్కసారి. ఈరోజైతే ఇలా చేస్తున్నానండి. ఈ గ్రేవీ మొత్తం అందులో వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని చక్కగా ఒక 5 నిమిషాలు మూత పెట్టామంటే, మంట చాలా చిన్నది పెట్టుకోవాలండి ఇప్పుడు, ఎందుకంటే అడుగంటిపోతుందన్నమాట. ఈ గ్రేవీ కూడా మరీ మెత్తగా చేయకూడదండి. మెత్తగా చేసాము అంటే బాగా అడుగంటిపోయి పైన ఉడకకుండా ఉంటుందన్నమాట. అలాగే కర్రీ చేస్తూ చేస్తూ కీరా ఒకటి తీసుకొచ్చామండి. ఎప్పుడు కీరా తీసుకొచ్చినా సరే ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోవడం, అది కట్ చేయడానికి కూడా గుర్తుండదన్నమాట. కూరగాయలకి వెళ్ళినప్పుడు మాత్రం కీరా తిందామని తీసుకొస్తాము, ఆ ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా అలా మర్చిపోతాం. అది ఎక్కడ ఉంటుందో కనిపించదు, ఎండిపోయిద్ది, తర్వాత మేము పడేస్తాం. అలా అవుతూ ఉంటుందండి. ఈరోజు గుర్తొచ్చిందనమాట, అందుకే కట్ చేశాను కడిగేసి. ఇదిగోనండి కర్రీ చక్కగా రెడీ అయిపోయిందండి. 5 నిమిషాలు ఉడికించానండి చక్కగా. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. కర్రీ కూడా అసలు చాలా కమ్మగా ఉందండి, చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి తప్పకుండా. బాయ్ అండి, ఉంటానండి.